ప్రభువైన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు. లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనము. సూర్య చంద్ర నక్షత్రములు సూచనలు భూమి మీద సముద్ర తరంగములు ఘోషములు వలన కలవరపడిన జనాలకు శ్రమ కలుగును. మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహాప్రభావముతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచుచున్నాము. మీరు ధైర్యము తెచ్చుకోండి, మీ తలలు ఎత్తుకోండి, మీకు విడుదల సమీపించుచున్నది. ప్రభువు మనకి వాగ్దానం చేశాడు, నేను ఎలా పైకి వెళ్తున్నానో అలాగే వస్తాను అని. మనం మెలకువగా ఉండాలి, మెలకువగా జీవించాలి. మనము ముఖ్యంగా ఆత్మల కొరకు, సంపాదన కొరకు మన జీవితాల్ని దేవుడికి అర్పించుకోవాలి. సజీవ యాగంగా మనల్ని మనం అర్పించుకోవాలి. యుద్ధం చేద్దాం, పోరాడదాం, గెలుపు కోసం జయ జీవితం జీవిద్దాం, యుద్ధం గెలుద్దాం. జయించు వానికి నా సింహాసనం ఇస్తానని దేవుడు చెప్పాడు. అపవాది ఆ సింహాసనానికి కన్ను వేశాడు. ఆ సింహాసనం మీద కన్ను వేయగానే వాడి యొక్క దుర్మార్గపు దుష్టత్వ ఆ చేష్టల్ని చూసి పైనుంచి ఒక తన్ను తంతే భూమి మీదకి వచ్చి పడ్డాడు. ఆదాము అవ్వ నుంచి మోసగించి ఆడు అబద్ధికుడు, నరహంతకుడు, ఈ లోకాన్ని పాలిస్తాననికి ఆదాము అవ్వ దగ్గర నుంచి అధికారాన్ని లాక్కున్నాడు. ఇప్పుడైతే శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాడు. మీరు యుద్ధం చెయ్యండి, గెలవండి. సోమరిపోతుల్లా ఉండొద్దు. సోమరోళ్ళకి చూడండి, ఎప్పుడు చూసినా దుప్పటి, తిండి, ఒక హోదా ఇయే. కానీ కష్టపడి పనిచేసేవాడు, వాడు కష్టం అవ్వకపోతే, వాడు రెక్కలు ముక్కలు చేసుకున్నప్పుడు వాడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. నాకు దేవుని శక్తి కావాలి. మీరు యేసుక్రీస్తు మీద భారం వేసినట్లయితే దేవుని శక్తి మీకు దొరుకుతుంది. మీ భారము యెహోవా మీద మోపమని చెప్పాడు. యుద్ధం చేద్దాం, పోరాడదాం, దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకుందాం. గెలుపు కోసం జీవించే జీవితాన్ని మన జీవితం. యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఆయన వచ్చేలోగా మనం సిద్ధపడాలి. 30 60 100 మనం సిద్ధపడితే ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయి. సూర్య చంద్ర నక్షత్రం భూమి మీద సముద్ర తరంగములు ఘోషములు కలవరిపడిన జనులకి శ్రమ, భయముతో అడలిపోతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, మేము ఏమైపోతామో, మా పిల్లలు ఏమైపోతారు, మా పరిస్థితులు ఏమైపోతాయి, మా ఉద్యోగాలు ఏమైపోతాయో, భయంకరం. చూడండి, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో అయితే, సిగ్గుమాలిన జనులారా రండి, గాలికి పొట్టు ఎగురినట్లు సమయం గతించిపోతున్నది కదా. విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాన్ని మీ మీదకి రాకమునుపే, యెహోవా ఉగ్రత రాకమునుపే దేశములో సాత్వికులైన న్యాయ విధులను అనుసరించండి. దేశములో సాత్వికులయ్యి, మీరు సాత్వికులు సంపూర్ణులై దేవుని ఆశ్రయించి, దేవుని శక్తిని పొందుకుని, దేవుని కృపను పొందుకుని, దేవుని ప్రేమను పొందుకుని న్యాయ విధులను అనుసరించండి. న్యాయ విధులను అనుసరించినప్పుడు ఇప్పుడు మనుషులకి వ్యతిరేకంగా సాతాను ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, అబద్ధాన్ని మెత్తుతున్నాడు. ఈ యుగం మానవాళి విమోచన పొందాలి, సర్వమానవాళి విమోచన పొందాలి. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. ఆయన్ని విమోచన మనం పొందాలి. వినాశనము
అయినా పొందాలి. ఆయన విమోచనకు శిరస్సు వంచాలి, లేకపోతే వినాశనమైన తప్పదు. ప్రతి ఆత్మ కోసం, ప్రతి కుటుంబం కోసం, ప్రతి ఊరి కోసం, ప్రతి జాతి కోసం, ప్రతి పట్టణం కోసం గోజాడాలి, ప్రార్థించాలి, మెలకువగా ఉండాలి. దేవుని కోపం మన మీదకి రాబోతుంది, దేవుని ఉగ్రత మన మీదకి రాబోతుంది. సిగ్గుమాలిన జనులారా, దేవుని విధి నిర్ణయము కాకమునిపే, కోపాన్ని రేపకమునిపే, ఉగ్రత రాకమునిపే దేశంలో సాత్వికులైన ఎవరైనా ఉన్నారా? సాత్వికులై వినయ మనసులై ఎవరైనా ఉన్నారా అని దేవుని కళ్ళు ఎదురు చూస్తున్నాయండి. ఆయన న్యాయ విధులను అనుసరించండి. సమస్త దీనులారా యెహోవాను వెదకండి. సమస్త దీనులారా ఎవరైనా ఉన్నారా? ఆయన కళ్ళు వెదుగుతున్నాయండి. సమస్త దీనులారా వినయముతో గలవారై నీతిని అనుసరించండి. జఫన్య గ్రంథము 2:3 విధి నిర్ణయం కాకమునిపే, దేవుని కోపాన్ని మీ మీదకి రాకమునిపే నీతిని అనుసరించండి. మీరు వినయాన్ని వెదకండి. సాత్వికము లై న్యాయ విధులను చేపట్టండి. న్యాయ విధులను చేపట్టండి. సమస్త దీనులారా యేసుక్రీస్తుని వెతకండి, యెహోవాను వెతకండి. మీరు వెతికి వినయము గలవారే నీతిని అనుసరించండి, నీతిగా జీవించండి, నీతిగా బ్రతకండి. ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు. ఒకవేళ మీరు ఆయన ఉగ్రత వచ్చినా మీరు దాచబడతారు. క్రీస్తుతో కూడా సింహాసనమై కూర్చుండబెట్టుదును. కొన్ని పట్టణాలు సొదొమ గొమొర్రా కాలిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం. యోనా గ్రంథము కాదు, లోతు యోనా ఎలాంటి దుర్గతి పట్టిందో, ఎలాంటి ప్రమాదంలో ప్రజలను రక్షించుకున్నాడో, లోతు ప్రజలు సొదొమ గొమొర్రాని ఎలా కాల్చి వేయబడ్డదో అలాగే గాజా నిర్జమగును. గాజా నిర్జనమగుతుంది. అష్కోలోయ పాడైపోవును. అష్టోదు బయట పారద్రోలబడుదురు. ఎక్రోను పట్టణము దున్నబడును. సముద్ర ప్రాంతము రేతి మీకు శ్రమ అండి. సముద్ర ప్రాంతంలో కేరేతీయులు వాళ్ళ ఒక వంశులు, వాళ్ళకి శ్రమ. ఇప్పుడు జరుగుతున్నవి న్యూస్ చూస్తున్నారు. ఏ జాతి ప్రజలు ఎలాంటి పట్టణాలు శ్మశానం అవుతున్నాయో, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్తున్నామో. యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడండి. క్రీస్తుతో కూడా సింహాసనం ముందు కూర్చోబెట్టడానికి, ఉగ్రత దినం ముందు దాచబడ్డానికి. చూడండి, కీర్తన 126:5 కన్నీళ్లతో విత్తువారు సంతోషగానము చేయుదురు. పిడుకులు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానము చేయను. పనులంట సంతోషంగా మోసుకుపోతాడంట. ఉగ్రత దినం ముందు మీరు దాచిపడాలి. వినయ మనస్సులై సమస్త దీనులారా యెహోవాను వెతకండి. ఇది నిర్ణయం రాకమునిపే మనుష్య కుమారుడు మహాప్రభావంతో వచ్చేస్తున్నాడు. మహామహిమతోనూ మెగారుడైన వచ్చేస్తున్నాడు. మీరు ధైర్యం తెచ్చుకోండి. యుద్ధం చేద్దాం, పోరాడదాం, గెలుపు కోసం పోరాడదాం, జయ జీవితం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మెగారుడే వచ్చుచున్నవయ్యా, మీ తలలు ఎత్తుకోండి. మీకు విడుదల సమీపించి ఉన్నదన్నాను. నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం అని చెప్తున్నాం. అయా ఉగ్రత దినం ముందు మేము దాచబడాలి.
మేము వినయ మనస్కులై జీవించాలి, సాత్వికులై జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. మాకు శక్తి కావాలి. నువ్వే మాకు శక్తిని అనుగ్రహించాలి. మా అనుదిన శక్తి కావాలి. మా కుటుంబము పోషణ శక్తి కావాలి. మా ఉద్యోగాలు తండ్రి, మా జీవితాలు నీవు నీ సంకల్పంలో ఏవైతే ఊహించావో ఆ సేవ అంతటిని కూడా మీరు జరిగించమని తండ్రి, మీరు ఏవైతే నిర్ణయించారో ఆ నిర్ణయం అంతా సంపూర్తిగా చేసి నీకు విధేయులైన వారిని బహుగా ప్రేమిస్తున్నావు గనక నువ్వు ఉగ్రత దినముందు దాచబడతావయ్యా. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.